హాయ్ ఫ్రెండ్స్, 2025లో రిలీజ్ అయిన టర్బులెన్స్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ అమెజాన్ ప్రైమ్లో ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. జాక్ ఎమ్మీ రొమాంటిక్గా సరదాగా బయట తిరగడం కోసం బెలూన్ ఎక్కుతారు. అదే హాట్ ఎయిర్ బెలూన్. ఆ బెలూన్ ఎక్కిన తర్వాత అక్కడ అనుకోని ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో వీళ్ళిద్దరితో పాటు మరొకరు జాయిన్ అవుతారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి జాక్కి ఎమ్మికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ ప్రమాదానికి కారణం ఎవరో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఇది ఒక రివెంజ్ డ్రామా. మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మోసం చేస్తే వాళ్ళ మీద పగ తీర్చుకోవడం ఎలా అన్నదానికి ఈ కథ ఉదాహరణ. ఇలాంటి సినిమాకి మంచి విజువల్ ఎఫెక్ట్స్ అవసరం. అద్దిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి. అయితే ఈ సినిమాలో చాలా విఎఫ్ఎక్స్ తెలిసిపోతూ ఉంటాయి. ఈ సినిమా పెద్ద కథే ఉండదు, మొత్తం అంతా సర్వైవల్ డ్రామాలా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు ఇద్దరు బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక మూడో క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. మిగిలిన క్యారెక్టర్లకి పెద్దగా నటించడానికి స్కోప్ ఉండదు. సినిమాలో వాళ్ళు కనపడరు కూడా. కొంచెం గ్రాఫిక్స్ విషయంలో శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండు. పోనీ కథలో ఉన్న అద్భుతమైన ట్విస్ట్లు ఉన్నాయంటే ఒకే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ని మనం ఊహించవచ్చు, ఎందుకంటే మూడో వ్యక్తిని బట్టి మనం ఈజీగా ఊహించవచ్చు. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు. ఈ సినిమాలో అసభ్యకర సన్నివేశాలు మరీ ఎక్కువ లేవు, అలాగని రొమాంటిక్ సన్నివేశాలు ఒకటి రెండు ఉన్నాయి. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?